యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. కొన్ని సందర్భాల్లో పంటి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చి తేలికగా చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనే సమస్యను చాలామందిలో చూస్తుంటాం. ఈ సమస్య రావడానికి గల కారణాలేంటి, అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా చిగుళ్ళ నుంచి రక్తం అనేది పండ్లు గట్టితనం కోల్పోవడం వల్ల, అలాగే తేలికగా లూజ్ అయి వదులుగా ఉండడం వల్ల ఈ యొక్క సమస్య అనేది కొన్ని సందర్భాల్లో వస్తుంటుంది. అలాగే జింజివైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు కూడా ఈ యొక్క పంటి చిగుళ్ళ నుండి రక్తం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో బ్రష్ చేస్తున్నప్పుడు కూడా తేలికగా రక్తం అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్య అనేది చాలా త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. హోమియో వైద్యంలో మందుల ఎంపిక అనేది వ్యాధి లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎంపిక చేసినప్పుడే ఈ యొక్క మందులు సక్రమంగా పనిచేసి ఈ సమస్యను త్వరగా తగ్గించడంలో ఉపయోగపడుతుంటాయి. ముఖ్యమైన మందులలో మొదటగా మెర్క్సాల్ అనే మందును చూసినట్లయితే పంటి చిగుళ్ళ నుండి రక్తం అనేది ఎక్కువగా రాత్రి వేళల్లో వస్తున్న సందర్భంలో, అలాగే మాట్లాడుతున్నప్పుడు నోట్లో నీళ్లు ఊరుతూ మాట్లాడడానికి ఇబ్బందిగా మారుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే టేస్ట్ కూడా వీరికి నాలుక అనేది మెటాలిక్ టేస్ట్ ను కలిగి ఉంటుంది. ఇలా మెటాలిక్ టేస్ట్ ను కలిగి ఉండి చిగుళ్ళ నుండి రక్తం కారుతున్న సందర్భంలో ఈ యొక్క మెర్క్సాల్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ కొన్ని సందర్భాల్లో మౌత్ బ్యాడ్ స్మెల్ కూడా వస్తున్న సందర్భంలో ఈ యొక్క మెర్క్సాల్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు క్రియోసోటినం. ఈ మందు కూడా పంటి చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్న సందర్భంలో వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ముఖ్యంగా పంటి చిగుళ్ళు అనేటివి వదులుగా ఉండి పండ్లు కూడా పుచ్చిపోతున్న సందర్భంలో ఈ యొక్క క్రియోసోటినం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే పండ్లు హోల్స్ పడి వదులుగా ఉండి పుచ్చులుగా మారిన సందర్భంలో ఈ యొక్క క్రియోసోటినం అనే మందు వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు కార్బోవిచ్. ఈ మందు కూడా పంటి చిగుళ్ళ నుండి తేలికగా రక్తం కారుతున్న సందర్భంలో వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ముఖ్యంగా ఉదయం పూట బ్రష్ చేస్తున్న సందర్భంలో తేలికగా పంటి చిగుళ్ళ నుండి రక్తం కారుతూ ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క కార్బోవేజ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు ఫాస్ఫరస్. ఈ మందు కూడా పంటి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ గురై పంటి చిగుళ్ళ నుండి తేలికగా రక్తం కారుతున్న సందర్భంలో ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ ఫాస్ఫరస్ వ్యక్తులు చూడడానికి చాలా సన్నగా పొడుగ్గా ఉంటారు. అలాగే వీరికి ఐస్ క్రీమ్స్ అన్నా తీపి పదార్థాలన్నా చాలా ఇష్టం. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి తేలికగా పంటి చిగుళ్ళ నుండి రక్తం కారుతున్న సందర్భంలో ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు హేమమెల్లిస్. ఈ మందు కూడా పంటి చిగుళ్ళ నుండి రక్తం కారుతున్నప్పుడు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ పంటి చిగుళ్ళ నుండి ఇన్ఫెక్షన్స్ వల్ల తేలికగా రక్తం అనేది వచ్చి తీవ్రమైన నొప్పి, అలాగే మంటతో కూడిన బాధ ఉండి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క హేమమెల్లిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా చాలా రకాల హోమియో మందులు ఈ యొక్క హోమియో వైద్యంలో ఉంటాయి. వీటిని వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే సమస్య తీవ్రతను బట్టి మందును ఎంపిక చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న మందును దీర్ఘకాలికంగా సమస్య బాధించినట్లయితే 200 పొటెన్సీలో వారానికి ఒక రోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 4-5 వారాల పాటు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య తాత్కాలికంగా బాధిస్తున్నప్పుడు ఎంచుకున్న మందును 30 పొటెన్సీలో ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 2-3 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య తగ్గినట్లయితే మందును వెంటనే ఆపివేయాల్సి ఉంటుంది. ఇలా మందులను వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లయితే ఈ యొక్క పంటి చిగుళ్ళ నుండి రక్తం కారే సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చును. ముఖ్యంగా పండ్లను రోజుకు 2 సార్లు తప్పకుండా ఉదయం ఒకసారి, సాయంత్రం పడుకునే ముందు ఒకసారి
బ్రేక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్య మరింత ఎక్కువై బాధిస్తుంటుంది. కాబట్టి వీలైనంత వరకు జంక్ ఫుడ్ను మానివేయడమే చాలా మంచిది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మందులు కనుక వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.